కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సూపర్ 6లో కూడా పొందుపరచడం. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున ఒక మంచి దినం, ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 3 మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును, అలాగే తమిళనాడు తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు, అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏదన్నా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని 100కి 100 న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలామంది పాత్రికేయ మిత్రులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనేం, అలాగే ప్రతిపక్షాలు అయితేనేం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది. దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా అంటే 100కి 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ స్కీమ్ విషయానికి వస్తే సుమారుగా 6,700 బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే 74% బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్నీ ఈ కేటగిరీలకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు బస్ స్టాండ్లు అయితేనేం, అలాగే బస్ స్టాపులు అయితేనేం అన్ని దగ్గర ఏ విధమైన చర్యలు తీసుకుంటే మహిళలకు మంచిగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో కూడా గత 3 నెలల నుంచి స్టడీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న టాయిలెట్స్, వాష్రూమ్స్ అయితేనేం, టాయిలెట్స్ అయితేనేం అన్నిటినీ మరమ్మతులు చేయడం, అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా
మంచిగా శుభ్రమైన తాగునీరుని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే బస్ స్టాండ్లో ఫ్యాన్లు అయితేనేం, కుర్చీలు అయితేనేం, అలాగే బస్ స్టాండ్లకు పెయింటింగ్స్ కూడా ఎక్కడా తక్కువ జరగకుండా అన్ని మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే బస్సులు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్లో ఇస్తున్నామో ఆ బస్సులకు కూడా మరమ్మతులు చేయించడం జరిగింది. అవి కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ఏ కేటగిరీల్లో మేము ఫ్రీ సర్వీస్ అందిస్తున్నామో అక్కడ కూడా ఏ విధమైన సమస్య ఏదైతే ముందు చెప్పానో అదే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాం. బస్సులు లేమా? పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ అంటే పల్లె వెలుగు వస్తాయి దాంట్లో, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ 5 కేటగిరీల్లో వస్తాయి. అవును సార్. ఎక్స్ప్రెస్ అండి, ఆల్ట్రా, పల్లె వెలుగు, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ. సార్ ముఖ్యంగా కొన్ని స్కీములు ప్రభుత్వానికి వ్యయం అనిపించినా కూడా ప్రజల యొక్క సంతోషాలను, వాళ్ళకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూసేదానికి మా ముఖ్యమంత్రి గారు సూపర్ 6 ఏవైతే పొందుపరిచారో అవన్నీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రవాణా సంస్థ లెక్క ప్రకారం సుమారుగా 1950 కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. భారం అనే పదం మేము ఎక్కడ వాడడం లేదు, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. సార్ ముందు చెప్పిందంతా ఊహాగానాలు. ఇప్పుడు కరెక్ట్గా ఏదైతే త్రిసభ్య మంత్రి కమిటీ ఏదైతే ఉందో దాని మీటింగ్ కూడా ఇప్పుడే పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రం అంతా ఇస్తామని తీసుకున్నాం. 6వ తారీఖున లాంఛనంగా క్యాబినెట్లో ఆమోద ముద్ర కూడా పడుతుంది. అవును సార్. అవును సార్. మంచి పాయింట్ అండి. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బస్ సౌకర్యం మహిళలకు కల్పిస్తూ ఉండడం జరిగిందండి. ముఖ్యంగా మన కంపారిజన్ ఎక్కువగా తెలంగాణతో ఉంటుంది కాబట్టి ఎక్కడ తెలంగాణకు తీసిపోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదేవిధంగా వాళ్ళది మంది ఒకటే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏ కేటగిరీలో ఈ బస్సులను తీసుకొచ్చినారో ఆ కేటగిరీలో ఇంకా పైపెచ్చుగా మన దాంట్లో ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. సార్ ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా ఈ స్కీముని తీసుకొని వచ్చేటప్పుడు ఇది డైలీ రొటీన్ ప్రాసెస్ అండి. స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది రేపు ఆగస్టు 15వ తారీఖున స్టార్ట్ చేస్తే రొటీన్గా వెళ్తూ ఉంటుంది. ఆర్టీసీలో ఒక సిస్టమ్ ఉంది. 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు, కాలం చెల్లిన బస్సులను మామూలుగా తీసేస్తూ వస్తాం. కొత్త నీళ్ళు పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు వచ్చినట్టు ఆర్టీసీ ఫ్లీట్లో కూడా బస్సులు చేరుతూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న ఫ్లీట్ అయితే 6700 చిల్లర ఈ కేటగిరీ కిందకి వస్తాయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు రాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన చేసే ఒక మంచి ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ బస్సులను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీలో చేర్చే పనిలో భాగంగానే ఇప్పుడు సుమారుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లో కూడా 750 బస్సులు మనకి ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా ఇంకా 1400 బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ వచ్చే 2 సంవత్సరాల్లో కొనుగోలు చేయడం జరుగుతుంది. కర్ణాటకలో, తెలంగాణలో చూస్తే కనుక ఈ ఉచిత బస్సుల్లో సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకున్నట్టు ఇక్కడ మహిళలు ఇట్లా బస్సులలో పడి జుట్లు పట్టుకొని కొట్టుకోకుండా మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దానికి సంబంధించి ఎన్ని బస్సులు పెంచడం అంటే ముందే నేను చెప్పానండి. ఇది ఏదైతే ఆగస్టు 15వ తారీఖున ఈ బస్ ట్రావెల్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి
రాబోయే నెలకు ఇక్కడ ఉండే రద్దీని బట్టి కూడా బస్సుల కొనుగోలు కూడా జరుగుతుంది. ముఖ్యంగా మా ఏపీఎస్ఆర్టీసీ దగ్గర ఉన్న సెన్సెస్ పరంగా ఈ ఉచిత సౌకర్యం కల్పించడం వల్ల కర్ణాటక, తమిళనాడు, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మహిళల యొక్క ఆక్యుపెన్సీ రేట్ పెరిగిందో దానికి అదనంగా కూడా రేపు రాబోయే కాలం చర్యలు తీసుకుంటాం. మహిళల ఉచిత బస్సుల్లో ఓన్లీ వాళ్ళే ఎక్కాలా, మిగతా వాళ్ళు అందరూ ఎక్కచ్చు? ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి బస్సులుగా ఉంటాయా? లేదండి, అందరికి కామన్ లేదండి, అంత కలిపి ఎక్కుతాయి. సార్ క్యాబినెట్ ముందుకు 5 కార్డులు తీసుకొని పోవడం జరిగిందండి. ఆధార్ కార్డు ఒకటి మ్యాండేటరీ అని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఆధార్ కార్డు జరుగుతూ ఉంది. దీంట్లో వచ్చి ఆధారు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు అంటే 3 కార్డులు మనకు. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ ఫ్రీ ట్రావెల్ ఎవరైతే ఆ కేటగిరీకి వస్తారో వాళ్ళందరూ ఆధారు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఈ 3 అయితే మ్యాండేటరీ చేస్తాం. దీంట్లో ఏదో కార్డు అయితే పనికి వస్తుంది. మన రాష్ట్రం బస్సులో హైదరాబాద్, తెలంగాణ, తమిళనాడు అవునండి. ఆ బస్సులో వెళ్తే ఆ రాష్ట్రం వరకు ఉందా లేకపోతే ఓన్లీ మన రాష్ట్ర బార్డర్ వరకే ఉందా? మన రాష్ట్ర బార్డర్ వరకే ఉంటుంది సార్. లేదు సార్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ రేషన్ కార్డు కానీ ఆధార్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే. 101% ట్రాన్స్జెండర్స్ కూడా ఈ స్కీమ్లో వర్తిస్తుంది. మంచి క్వశ్చన్ అడిగారండి, ఇది కొద్దిగా నోట్ చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఫ్రీ ట్రావెల్ ఇవ్వాలనుకున్నారో లేడీస్కు అప్పుడే అధ్యయన కమిటీలో కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో చాలామంది ఆటో వాళ్ళకు సంబంధించి జీవనాధారం లభిస్తూ ఉంది ఆటో రంగంలో. వాళ్ళకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే ఒక డిస్కషన్లో అది కూడా వాళ్ళ కోసం ఈ ఆగస్టు 15వ తారీఖు తర్వాత ఒక మంచి రోజున ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కొంచెం కాన్ఫిడెన్షియల్. తప్పకుండా ఆటో వాళ్ళకైతే మంచి స్కీమ్తో ముందుకు వస్తున్నాం. లేదు సార్, ఇప్పుడు మా దగ్గర ఉండే రిపోర్ట్ పరంగా ఇప్పుడు ఈ 6700 బస్సులు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఏమంటే ఇప్పుడు మనం స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో సుమారు 700 బస్సులు మార్నింగ్, ఈవినింగ్ స్కూల్ పిల్లల కోసం డ్రాపింగ్, పికప్ కాడ బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల్లో కూడా ఈ మీన్ వైల్ ఈ మధ్యలో గ్యాప్ ఉండే టైముల్లో 1-2 షెడ్యూళ్ళు నడిపేదానికి కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. ఏం రిజర్వేషన్ అండి? ఏం లేదండి, డైరెక్ట్ లేదు రిజర్వేషన్. లేదు సార్ లేదు సార్, దీనికి ఈ స్కీమ్కి అయితే లేదు, లేడీస్కి లేదు. తీసుకో సార్, మేము ఒకటే చెప్తున్నామండి, ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ స్కీమ్ అనేది ఒక 1500-1000 బస్సులకో పెట్టింటే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పింది కూడా నిజం అనుకోవచ్చు. ఆర్టీసీలో ఈ కేటగిరీలకి ఈ కోవకి చెందిన బస్సులన్నింటినీ మేము ఇస్తామని చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుంది సార్? ఒకవేళ పడి 100 బస్సులో 150 బస్సులో షెడ్లో ఉండే దానికి పెయింట్లు వేసి మేము తెచ్చేయంటే అది మీరు అడగచ్చు, అంటే వాళ్ళు కూడా మా మీద విమర్శించవచ్చు. కానీ టోటల్గా ఈ 5 సెగ్మెంట్ల్లో ఈ కేటగిరీల్లో బస్సులు అన్ని దాంట్లో ఇస్తామన్నప్పుడు ఇంకా మళ్ళీ దాంట్లో ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? 12-13 తేదీలలో ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ దృష్టికి ఏమవుతుంది సార్? ఇప్పుడే నేను కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే ఈ రోజుటికి ఆర్టీసీలో అడపాదడపా ఇలాంటి సమస్యలు లేవనెత్తుతున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆ చర్యను ఎవరు హర్షిస్తున్నారో ఎవరు హర్షించకపోయినా కూడా ఇంకా కొన్ని ఉన్న సమస్యలు అయితే ఈ రోజుటికి చాలా పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే 1400 బస్సులను కూడా కొనుగోలు చేసి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సిటీ బస్సులు కూడా సేమ్ అదే కోవ కిందికి వస్తాయి. అలాగే ఇంకా కార్మికుల విషయానికి వస్తే
ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న నైట్ అవుట్ అలవెన్సులు కూడా 80 రూపాయలు ఇచ్చేదాన్ని మేము 120 రూపాయలు ఇచ్చి లాంఛనంగా 2 నెలల ముందే కార్మికులకంతా అందించడం జరిగింది. ఒక్కొక్కటిగా మా దృష్టికి వచ్చే సమస్యలు అయితే తీరుస్తూ వస్తున్నాం. స్థలాల ప్రైవేటీకరణను వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు లూలు సంస్థకి ఇచ్చేది అయితేనే ఇట్లాంటి పెద్ద ఇష్యూ అయిపోయింది, స్టేట్ ఇష్యూ అయిపోయింది. వాటిని ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలండి. ఈరోజు ప్రైవేట్ భాగస్వామ్యంతో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎన్నో వండర్స్ జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఎన్నో అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు పెట్టుబడి పెట్టేదానికి ముందుకు వస్తున్నాయి. అది కేవలం ఆర్టీసీ స్థలాలే కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో స్థలాలను ఒక న్యాయబద్ధంగా ప్రభుత్వం ఇస్తూ ఉందే తప్పక ఎక్కడ గత ప్రభుత్వం లాగా రాజకీయంగా లేకపోతే వాళ్ళ అనుయాయులకో బంధువులకో ఎక్కడ దారాదత్తం చేసిన పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు. సార్ మేము ఒకటే చెప్తున్నాం, ప్రతిపక్షాలు ఎంతసేపు ఆస్తులు కట్టబెడతామని చెప్తున్నారు కానీ ఒక సంస్థ, ఒక పెద్ద సంస్థ లూలు లాంటి సంస్థ వైజాగ్కో విజయవాడకో ఈ రాష్ట్రానికి వస్తే ఇక్కడ వేలాది మంది చదువుకున్న వాళ్ళు అనుకోండి, కార్మికులందరికీ ఎందరికి జీవనోపాధి దొక్కుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలా. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాటలు మాట్లాడి ఎన్నో బహుళజాతి సంస్థలన్నీ రాష్ట్రంలో నుంచి తరిమేసిన పాపం మూట కట్టుకున్నారు. మరొక్కసారి ఈసారి కూడా ప్రతిపక్షంలో ఉండి ఇలాంటి నెపాలు వేయడం చాలా తప్పు. ముఖ్యంగా బస్సులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొత్త నియామకాలు ఉంటాయండి. ఇప్పుడు రాబోయే తరుణంలో కొత్త బస్సులు ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తుందో దానికి సంబంధించిన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు అలాగే గ్యారేజ్కి సంబంధించిన సిబ్బంది విషయంలో కూడా తప్పకుండా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఒకటండి, ఇప్పుడు మేమైతే ఏదైతే ఈ 5 కేటగిరీలో చెప్పామో ఈ 5 కేటగిరీలలో స్త్రీ పురుషులకు ఇద్దరికీ సంబంధించి ట్రావెల్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ముందు ఆక్యుపెన్సీ రేట్ అనేది పురుషులకు 65 నుంచి 65 ఉండేది, మహిళలకు 35 ఉండేది. ఇప్పుడు ఈ కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మేము జరిపిన అధ్యయనం ప్రకారం ఇది ఆల్టర్ అయ్యి మహిళలది 65%, జెంట్స్ది 35%గా వస్తుంది. కాబట్టి తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా శాంతి భద్రతల విషయంలో కానీ అక్కడ లోపల ఏ విధమైన సెక్యూరిటీకి సంబంధించి చర్యలు తీసుకోవాలో అన్నిటికీ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారితో కూడిన మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. రేపు దానికి సంబంధించిన ఏ విధమైన బాడీ ఓన్డ్ కెమెరాస్ అయితేనేమి లోపల సీసీ కెమెరాలు ఫిట్టింగ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయి ఈ కేటగిరీ బస్సులు అన్ని దానికి ఫిట్ చేసేదానికి కూడా ముందుకెళ్తాం. ఏ విషయంలో సార్? ముఖ్యంగా ఏ కార్యక్రమాన్నైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని మంచి చెడ్డలు ఉంటాయండి. ముఖ్యంగా ఆ రోజు మేము సూపర్ 6 పథకాల్లో ఇది ఒకటి ఇంక్లూడ్ చేయడం, ఏదైతే ఫ్రీ బస్ చేశామో ఆ రోజుటికే మా ముఖ్యమంత్రి గారికి దీని మీద ఒక అవగాహనతో ఈ పథకం ఇస్తామని చెప్పడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో మేము పర్యటించినప్పుడు కూడా మిశ్రమ స్పందన అనేది ఉంది. ముఖ్యంగా ఈ స్కీమ్ను మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బెనిఫిషరీస్ ఉంటారు. 10,000 12,000 జీతాలతో నెలకు 1,200 1,500 పాస్ తీసుకొని ప్రయాణించే సోదరిమణులు వాళ్ళకి ఇది బెనిఫిట్ ఉంటుంది. అరకొర జీతాలతో వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి జీవనోపాధి కోసం ప్రయాణించే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంటే మంచిని ఎక్కువ తీసుకున్నాం కానీ దీంట్లో నెగిటివ్ పాయింట్స్ ఎక్కడ మేము దీంట్లో కవర్ చేయడం లేదండి. ముఖ్యంగా ఈ 13 నెలల్లో ఏదైతే మా కేస్ స్టడీలు ఏదైతే ఉందో
దానిలో ఈ రాష్ట్రానికి మన భౌగోళికంగా మన ప్రాంతం మనకి ఈరోజు ఉన్న మన పరిస్థితులు బట్టి ఈ రాష్ట్రంలో ఈ స్కీమ్ ఇక్కడైతే సక్సెస్ అవుతుంది. ఇంకేం లేదండి, టోటల్ పుట్టిన బిడ్డ నుంచి మహిళలు అనే వాళ్ళకు ట్రాన్స్జెండర్స్ అందరికీ ఈ స్కీమ్ ఉచితంగా ఇస్తున్నాం. సార్ ఇప్పుడే చెప్పాను కదండి, 65% ఆక్యుపెన్సీ పెరుగుతుందండి. 65%కి వస్తుంది ఆక్యుపెన్సీ, 100కు 60%. సార్ ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పడే 13 నెలలు అయింది. గత ప్రభుత్వాల్లో కొన్ని చర్యలు ఏవైతే అసంబద్ధంగా తీసుకున్నారో, కేవలం ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడం, ఆర్టీసీ యొక్క స్థలాలను వేరే వాళ్ళకు, బంధువులకు, పార్టీ వాళ్ళకు కట్టబెట్టడం తప్పగా ఎప్పుడూ ఆర్టీసీ బస్సుల గురించో లేకపోతే ఆర్టీసీ బస్టాండ్ల గురించో పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఈ కొద్ది కాలంలోనే ఒక్కొక్కటిగా మేము బేరీజు వేసుకొని మార్పులు తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, పర్యావరణ హితంగా ఉండే బస్సులను ఈ 4 సంవత్సరాల్లో కొనుగోలు చేయడం అనే దృఢ నిశ్చయంతో ఆయన ఉన్నారు. దానిలో భాగంగానే ఈ 4 సంవత్సరాల్లో తప్పకుండా 3000 బస్సులు అయితే, ఎలక్ట్రిసిటీ బస్సులు అయితే ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి చేకూరుతాయి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీకి కేవలం టికెట్ కలెక్షన్లే కాదండి, ఏపీఎస్ఆర్టీసీకి ఈ రోజుకి కూడా కార్గోలో 220 కోట్లు ఒక సంవత్సరానికి ఆదాయం ఉంది. అదే కాకుండా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన విలువైన స్థలాలు ఉన్నాయి. తిరుపతి మెట్రో టౌన్స్ ఏవైతే ఉన్నాయో, తిరుపతి అనుకోండి, వైజాగ్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఇలాంటి దగ్గరలో కూడా పీపీపీ మోడ్లో కానీ P4 మోడ్లో కానీ లేకుంటే గవర్నమెంటే డెవలప్ చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని బట్టి ఆర్టీసీకి లాభం చేకూరు విధంగా చర్యలు తీసుకుంటాం. దాంట్లో ఉదాహరణ కూడా చెప్తాను. ఈరోజు ఏదైతే విజయవాడ మెయిన్ బస్ స్టేషన్ ఉందో దాంట్లో కూడా ఒక బాలాజీ క్యాంటీన్ అని అక్కడ ఒకటి ఉంటుంది. ఆ క్యాంటీన్ ద్వారా ఒక నెలకు 44 లక్షల రూపాయలు రెంటు రూపాన ఏపీఎస్ఆర్టీసీకి లభిస్తూ ఉంది. టికెటింగ్లో మాకు నష్టం వచ్చినా కూడా మిగతా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి లాభదాయకంలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి అవి రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా పెంచుకునేదానికి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక బస్సులు కొనుగోలు అనేది అది ఒక రోజులో అయ్యే పని కాదు. కారు కొనేది వేరే, బస్సు కొనేది వేరే. ఇప్పటికే చాలామంది మీరంతా ఈ స్కీమ్ లేట్ అవ్వడం అని చెప్తా ఉన్నారు. ప్రత్యేక 13 నెలల నుంచి ఎప్పుడెప్పుడా ఫ్రీ సర్వీస్ అని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు 15వ తారీఖున ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన తర్వాత నేను ముందు చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి గారు 3000 ఎలక్ట్రిక్స్ బస్సులు కూడా తీసుకొని రావడం జరుగుతుందని ఏదైతే చెప్పామో అది మాట నిలబెట్టుకుంటాం. అవి కూడా పల్లె వెలుగు బస్సుల్లో ఏదైతే ఈ కేటగిరీలో ఉన్నాయో ఎక్కువ మన రాష్ట్రంలో ఎక్కువ గ్రామసీమల్లో నడిచే బస్సులు పల్లె వెలుగు బస్సులే కాబట్టి అక్కడ కూడా ఏసీ సౌకర్యంతో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుదామని ఒక దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి తప్పకుండా అతి త్వరలోనే ఈ యొక్క సమస్యను అధిగమిస్తాం. ముఖ్యంగా ఎప్పుడు ఒక పెద్ద కంపెనీ వచ్చినప్పుడు ఒకే పారామీటర్స్ చూడము, అక్కడ వచ్చే రెంటును ఎంతసేపు పరిగణలోకి తీసుకోకుండా రెంటు ఒక పక్కల అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత, ఆ సంస్థ అక్కడికి రావడం వల్ల ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి, అక్కడ ఏవైతే సంస్థలు స్థాపిస్తారో మాల్స్లో ఏమైతే సేల్ అయిన వస్తువులపైన రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సులు, ఈ అన్ని విషయాల మీద ఆదాయం చేకూరుతుంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి బహుళజాతి సంస్థలు లూలు అనుకోండి, రేపు మెట్రో మార్ట్స్ చాలా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటినీ మేము స్వాగతిస్తున్నాం.
అవును సార్, నెలకండి. కాదు సార్, అది యాక్చువల్గా కాదండి, కాదు విజిలెన్స్ ఉంది, మీకు విజిలెన్స్ ఉంది, మీరు ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి కావాలంటే దాని మీద ఎంక్వైరీ చేస్తాం సార్. నేను 4 సార్లు వచ్చాను సార్, మీరు కనుక్కోండి, 4 సార్లు వచ్చాను. సార్ చెప్పండి. ఆయన అడగండి ఒక అవి వాళ్ళు మొదలు పెట్టినారు, మా వాళ్ళు కంటిన్యూ చేశాను సార్. అవి ఫస్ట్ వాళ్ళు లాస్ట్ ఈ గవర్నమెంట్ అని పెట్టి చేస్తాం సార్. అవి 2019 తర్వాత చేస్తాను. అవి గైడ్ లైన్స్ కోసం కూడా రోజు రెగ్యులర్ నన్నే 5 మంది కలుస్తాను రెగ్యులర్గా. చేస్తాను సార్, చేస్తాను. చెప్పాను సార్ రెగ్యులర్గా. అది యాక్చువల్గా కమిటీ ఉంది కాబట్టి కమిటీ రిపోర్ట్ మీద విజిలెన్స్ వాళ్ళు యాక్చువల్గా రెగ్యులర్గా మానిటర్ చేస్తాను. ఒక 10 days వస్తుంది. 10 days సార్. కమిటీ వేసింది లాస్ట్ ఎలక్షన్స్లోనే, లాస్ట్ సెషన్స్లోనే వేసింది.